వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ అదనపు స్టాపేజీని జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవాపక్షం 2025 ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. రైతులకు సరిపడా యూరియా అందించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. లక్షట్పేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రాస్తా రోకో. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు వందే భారత్ ట్రైన్ అదనపు స్టాపేజీని పచ్చ జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ప్రజల సౌకర్యార్థం ప్రజలు మరియు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వంశీకృష్ణ అభ్యర్థన మేరకు రైల్వే మంత్రి వైష్ణవ్ ఆదేశాలతో వందే భారత్ ట్రైన్ను మంచిర్యాలలో నిలిపేందుకు అనుమతి లభించడం జరిగిందని, ఈరోజు మంచిర్యాల జిల్లా ప్రజలు, పట్టణ ప్రజలు, రాష్ట్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు, ఎమ్మెల్సీ అధికారుల సమక్షంలో స్టాపేజీని ప్రారంభించడం జరిగిందని అన్నారు. అలాగే అమృత్ భారత్ పథకంలో భాగంగా 26 కోట్లతో మంచిర్యాల రైల్వే స్టేషన్ను ఆధునికంగా ఎయిర్పోర్టును మరిపించేలా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వంశీకృష్ణ మాట్లాడుతూ పట్టణము, ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం అతి ముఖ్యమని, అందులో భాగంగానే వందే భారత్ను మంచిర్యాలలో నిలిపేందుకు కేంద్ర రైల్వే మంత్రికి, అధికారులకు చేసిన విజ్ఞప్తి మేరకు స్టాపేజీని సాధించుకోగలిగామని అన్నారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ప్రజల అవసరాలను గుర్తించి వందే భారత్ స్టాపేజీని అనుమతి ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి, ప్రధానమంత్రికి, కృషి చేసిన పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ డివిజనల్ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రవెల్లి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్, రైల్వే శాఖ పోలీస్ అధికారులు, వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా బడుగు బలహీన వర్గాల యొక్క ఆశజ్యోతి కాకా వెంకటస్వామి గారు. వారి ఇంటిగా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో నేను కూడా పోవడం, వారిని కలవడం, వాళ్ళ చిన్న చిన్న కార్యకర్తలను చాలా ఎంకరేజ్ చేసి వాళ్ళ సమస్యలు వ్యక్తి బట్టి వారిని స్మరించుకోవడం ఒక మంచి సాంప్రదాయం. వందే భారత్ ఇలా భారతీయ రైల్వే శాఖలో వందే భారత్ అనేది
ఒక చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇవాళ ఇంత డిమాండ్ రైల్వే వందే భారత్ డిమాండ్ అంటే దేశవ్యాప్తంగా 150 వందే భారత్ ట్రైన్లను 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాలతో మనం ప్రారంభించడం జరిగింది. మన 16 బోగిలు ఉంటుంది. ఒక్క వందే భారత్ ట్రైన్ను తయారు చేయాలంటే 130 కోట్ల అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 వందే భారత్ ట్రైన్స్ నడుపుతున్నాం మనం. అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి నాందేడ్, ఇంకా 2 వందే భారత్లు కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైల్వే సంబంధించి కానీ జాతీయ రహదారులు కానీ అన్నిటికీ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వము సరైన దిశలో ఒక ప్లాన్ ప్రకారం నిధులు కేటాయిస్తున్న విషయం వాస్తవం. ఎందుకంటే 2014లో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే శాఖ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి కేటాయించిన బడ్జెట్ ఏంటంటే కేవలం 258 కోట్లు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైల్వే శాఖ కేటాయించిన తెలంగాణ రాష్ట్రం కేటాయించిన బడ్జెట్ ఏంటంటే 5,300 కోట్లు. దాదాపు 20 రేట్లు అధికంగా మనం తెలంగాణ రాష్ట్రానికి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదన పంపడం, రాష్ట్ర ప్రభుత్వం కోరడం, నరేంద్ర మోడీ గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదాభిప్రాయాలు ఉండనుండే. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందడం కూడా విశ్వాసం నమ్మకంతో మాత్రమే నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు సహకరిస్తారు. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తారు. ఇప్పుడు కూడా దాదాపు 40 రైల్వే ప్రాజెక్టు పనులు నడుస్తూ ఉన్నాయి. దాదాపు 4,300 కిలోమీటర్ల యొక్క వర్క్స్ ఇంకా పెండింగ్ నడుస్తూ ఉన్నాయి పనులు కూడా. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాలు 42,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఇలా ఖర్చు చేస్తాం మనం తెలంగాణ రాష్ట్రానికి. ఇవాళ ఎయిర్పోర్ట్లను మైమర్పించే స్థాయిలో ఇవాళ ఆధునీకరించే ప్రయత్నం ఎవరైనా చేస్తున్న విషయాన్ని గుర్తించడం. చల్లపల్లి టెర్మినల్ పోతే అది ఎయిర్పోర్టా రైల్వే స్టేషన్ నాకే అర్థం కాదు. అంత మంచి అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం నరేంద్ర ప్రభుత్వం. 3 విభాగాలను 3 శాఖల వల్ల అభివృద్ధి వల్ల జరుగుతుంది. రైల్వే, ఎయిర్వేస్, రోడ్స్. ఈ 3 శాఖలు, ఈ 3 డిపార్ట్మెంట్స్, ఈ 3 రకాల విషయాలను అభివృద్ధి చేస్తేనే ఆ దేశం అగ్రరాజ్యంగా ఉంటుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా మనం ఈరోజు ఇక్కడ స్టాపేజ్ మనకి ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వం మీకు వందే భారత్ స్టాపేజ్ ఇవ్వడం, దాన్ని వివేకాన్ని ఇచ్చినట్టు పక్కా ఉపయోగించుకోండి. మరి వందే భారత్ మంచి ఫెసిలిటీ మీకు ఎలా మంచిర్యాల ప్రజలకు ఇది కేంద్ర ప్రభుత్వం అందించిన ఒక వరంగా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి 3.5 కోట్ల రూపాయలతో అతి త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. అది కూడా ఈ మంచిర్యాల ప్రజలకు ఒక శుభవార్తగా ఈరోజు ప్రకటిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మనం అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. గత 2 సంవత్సరాలకు వెళ్ళి ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో రైల్వే స్టాపేజ్ రిక్వెస్ట్ గురించి, యాక్చువల్లీ ఢిల్లీ పోగానే చాలామంది నేను కాకా వెంకటస్వామి గారి మనవడిని అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకోగానే వారు నిజంగా నాకు చాలా ఆనందం కలిగేలాగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి అందరూ గుర్తు చేసుకున్నారు కాకా గారు ఎట్లయితే పెద్దపల్లికి సేవలు అందించినారో అదేవిధంగా నాకు ఆశీర్వాదం ఇచ్చి మీరు అందరూ నాకు పార్లమెంట్ పంపితే. వివేక్ గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేసి అజ్నీ ఎక్స్ప్రెస్ కానివ్వండి, అనేక రైల్వే హాల్ట్ చేయించి మరి ఇక్కడ అభివృద్ధికి ఫౌండేషన్ చేసినారు. మరి నువ్వు కూడా అదేవిధంగా రైల్వే స్టాపేజ్ మీద పనిచేయాలి. ఎందుకంటే రైల్వే కనెక్టివిటీ అనేది డెవలప్మెంట్కి ఒక ఫౌండేషన్ స్లాబ్ వేసినట్టు. రైల్వే కనెక్టివిటీ వస్తే ఆ ప్రాంతాల నుంచి ట్రేడ్ కానివ్వండి, మూవ్మెంట్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, పూర్తిగా అభివృద్ధి బాటలో వెళ్ళే అవకాశం దక్కుతుంది మనకు రైల్వే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీతో అని చెప్పి చాలామంది నాకు ఈ వందే భారత్ ట్రైన్ ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరు చూసినారు. నాకు రైల్వే బడ్జెట్ మీద మాట్లాడడం అవకాశం వచ్చిన ఫస్ట్ స్పీచ్లోనే రామగుండము, మంచిర్యాల, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, మంచిర్యాల డిస్ట్రిక్ట్లో 2 స్టాప్లు కావాలని చెప్పి అప్పుడు రైల్వే బడ్జెట్ మీద కూడా మాట్లాడడం జరిగింది. మీ అందరికీ తెలుసు మన దగ్గర కోల్ మైన్స్ ఎక్కువ ఉంటాయి, కోల్ వర్కర్లు ఎక్కువ ఉంటారు. మనము రైల్వే శాఖకి ఇచ్చే కాంట్రిబ్యూషన్ దాదాపు 10,000 కోట్ల పైన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాను. మంత్రి గారు కూడా ఉన్నారు. మా ప్రాంతం నుంచి
సింగరేణి సంస్థ ఏదైతే ఉన్నదో ఫ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ రైల్వే బడ్జెట్కి మేము కాంట్రిబ్యూట్ చేసేది 10,000 కోట్లు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ముందు గర్వంగా తెలియజేస్తున్నాను. దాని ప్రకారం దాని మేరకు మాకు తగిన స్టాప్లు కావాలా, ఇక్కడ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ స్టాప్లు కావాలని చెప్పి వివేక్ గారితో పాటు వెళ్ళి మేము జనరల్ మేనేజర్ గారిని కూడా కలవడం జరిగింది. దాని తర్వాత ఢిల్లీలో సతీష్ గారిని CEO గారిని కూడా కలవడం జరిగింది, రైల్వే CEO. వందే భారత్ రామగుండం ఇచ్చేసినాం కదా సార్, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు మీ ప్రాంతానికి అంటే, లేదు మంచిర్యాల మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే కెపాసిటీ యూటిలైజేషన్ మీకు తగ్గట్టు వస్తలేదు. ఈ రైల్వే లైన్ ఏదైతే ఉన్నదో మీకు సక్సెస్గా కావాలంటే కెపాసిటీ పెంచితేనే సక్సెస్ అవుతుందని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చి, అశ్విని వైష్ణవ్ గారికి కూడా పెద్ద ధన్యవాదాలు. ఎందుకంటే వారు ఫస్ట్ మీటింగ్లోనే నేను కూడా చెప్పుకున్నా, నేను కూడా ఇంజనీరింగ్ చదివినా సార్ మీ లెక్కన నేను కూడా కొంచెం ఆ లైన్లో ఉన్నామంటే ఇమ్మీడియట్గా కనెక్ట్ అయినాడు ఆయన కూడా. డెఫినెట్లీ ఇమ్మీడియట్లీ డీటెయిల్స్ తీసుకున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే మాట్లాడుతుంటేనే ఫోన్ నా చేతి నుంచి లాక్కొని ఆయన నంబర్ పెట్టి ఆయనకి మెసేజ్ ఇచ్చి ఆయననే రిప్లై చేసేసి సేవ్ మై కాంటాక్ట్ అని చెప్పి చాలా వేగంగా స్పందించినారు. మరి అదేవిధంగా మంచిర్యాల కూడా మాకు వందే భారత్ ఎట్టి పరిస్థితుల్లో కావాలి. లాస్ట్ సెషన్లో కూడా నాకు అవకాశం దొరికింది. అయితే లక్కీగా నా అదృష్టం ఏంటంటే అప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు, వెంటనే వారు కూడా స్పందించినారు. ఈ ఇష్యూ బర్నింగ్ ఇష్యూ అయిపోయింది, మంచిర్యాల నుంచి చాలా రిప్రజెంటేషన్లు వచ్చినాయి, ఖచ్చితంగా దీని మీద పనిచేస్తామని చెప్పి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఫ్లాగ్ అవుట్ చేసినామో ఈ విజయాన్ని, ఈ ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇంకా చేయాలని మేము కృషి చేస్తాము. మంచిర్యాల డెవలప్మెంట్ కోసం పనిచేస్తాము. వందే భారత్ మొత్తం దేశంలో ఈ వందే భారత్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాకు ఎప్పుడు కూడా ఉండే, నేను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు 2009లో ఫస్ట్ ఇంటర్సిటీ ట్రైన్ 100 రోజుల్లోనే హైదరాబాద్ సికింద్రాబాద్ టు బెల్లంపల్లి ఆ రోజులలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సార్ మాకు 2 ఓవర్ బ్రిడ్జ్ కావాలంటే అప్పుడు ఆర్కేపీలో ఒక ఓవర్ బ్రిడ్జు, రామగుండంలో ఒక ఓవర్ బ్రిడ్జు, ఈ 2 ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించి ఆ రోజులలో పూర్తి కూడా ఆ ఓవర్ బ్రిడ్జ్ చేయడం జరిగింది. సార్ మాకు ఒక డే ట్రైన్ కావాలి, ఎందుకంటే ఇక్కడ వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా సులభంగా ఉండాలంటే పొద్దున్న 6 గంటలకు ఇక్కడ నుంచి ఒక ట్రైన్ హైదరాబాద్ పోతే డిఆర్ఎం గారు తీసుకున్నాడు. కాస్ట్లో ట్రావెల్ చేయాలంటే అది కేవలం ట్రైన్ ట్రావెల్, అందు గురించి చాలామంది ట్రైన్లో వెళ్ళడానికి వాళ్ళందరూ కూడా ప్రిఫర్ చేస్తారు. సో మనము ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మా ఎంపీ గారికి, మా మంత్రి గారి సంజయ్ గారికి నేను కోరుతున్నాను. మంచిర్యాల డిస్ట్రిక్టే శబరిమల పోవాలని చాలా మంది భక్తులు ఇక్కడ నుంచి పోతారు, వారికి ఇక్కడ ట్రైన్ స్టాప్ లేదు. కొద్దిగా ఈసారి మీరందరూ కూడా ఎంపీ సాబ్ కేరళ ఎక్స్ప్రెస్ ఎట్లనైనా చేసి ఇక్కడ స్టాప్ చేయాలి. నేను కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేశాను ఇక్కడ మా భక్తులకు. మీకు త్రూఅవుట్ ద ఇయర్ లేకున్నా కానీ నవంబర్, డిసెంబర్, జనవరి 3 మంత్స్ మీరు ఎట్లనైనా ఇక్కడ కేరళ ఎక్స్ప్రెస్ స్టాప్ చేసేలాగా చేయాలని చెప్పి మీకు కోరుతున్నాను. ఈ మంచిర్యాల ఇది ఒక కీలకమైన స్టేషన్, 20 కోట్ల కన్నా ఎక్కువ రెవెన్యూ ఈ స్టేషన్ ఇస్తుంది రైల్వేస్కి. సింగరేణి ప్రాంతం ఇక్కడ ఉన్నందువలన రైల్వే రేంజ్లో చాలా మట్టుకు కోల్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఆమ్దాని కూడా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వేస్కి సుమారు 10,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉన్నదంటే మంచి ఇక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ కలపాలని చెప్పి కోరుతున్నాము. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్ డిఆర్ఎం గారు. నేను ఒక 10 times నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అటు సైడ్ ఉన్న మంచిర్యాల వాళ్ళు తిరిగి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. శాంక్షన్ మొన్న మంత్రి గారు రైల్వే మినిస్టర్ గారితో వచ్చినప్పుడు లేదు నేను శాంక్షన్ చేసేస్తాను పో అని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. సో అది అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను బండి సంజయ్ గారిని కోరుతున్నాను. ఆ కార్యక్రమం చేసినందుకు రైల్వే అథారిటీస్ అందరికీ కూడా వాళ్ళందరికీ కంగ్రాచులేట్ చేస్తూ ప్రజలకు కూడా ఇది మంచిగా ఉపయోగించుకోండి. సో మీరు అందరూ కూడా ఈ
సౌకర్యం ఏదైతే ఉన్నదో వందే భారత్ ట్రైన్లో, ఎందుకంటే ఇక్కడ నుంచి 3.5 గంటల్లోనే మనం హైదరాబాద్ పోవచ్చు. సో మీరు అందరూ కూడా సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవా పక్షం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్షం 2025 ఆధ్వర్యంలో రక్తనిధి సేకరించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ దుర్రెబెల్లి, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో అంతర్జాతీయ అక్షరాస్యత వారోత్సవాలను జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లక్షట్పేట బాలికల వసతి గృహం మరియు మంచిర్యాల పట్టణ బాలికల వసతి గృహంలో అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అక్షరాస్యత యొక్క ఆవశ్యకతను, నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పి అక్షరాస్యులుగా మార్చడానికి బోధించే పద్ధతులను అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులచే అక్షరాస్యతపై వ్యాస రచన క్విజ్ కాంపిటీషన్లను నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హాస్టల్ వెల్ఫేర్ అధికారి మరియు జిల్లా వయోజన విద్యా అధికారి ఏ పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ హాస్టల్లో, కాలేజీల్లో డిగ్రీలు చదువుకుంటున్న విద్యార్థినులందరూ సెలవుల్లో స్వగ్రామాలకు వెళ్లి సమీపంలోని నిరక్షరాస్యులు అయిన బంధువులకు, అమ్మానాన్నలకు చదువు నేర్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, డిఆర్పీలు కె జనార్దన్, అశోక్ రావు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. చదువుకోగలుగుతారా? ఇబ్బంది పడతారా? చదువుకోగలుగుతారు కదా. చాలా చక్కగా మీకు వివరించడం జరిగింది. నాట్ ఓన్లీ తెలుగు అక్షరాలు, ఏ భాష అయినా 0 గీతతోటి రాయవచ్చు. అటువంటి ఆ 0 గీతలో ఉంది. ఎగ్జామ్ తోటి మీకు అర్థమయ్యేలాగా చెప్పినందుకు వారికి ముఖ్యంగా నా డిపార్ట్మెంట్ అనేది మీకు అందరికీ అర్థమైంది. నా ఒరిజినల్ శాఖ ఏది? వయోజన విద్యా శాఖ. అదే శాఖ. మొగడు దగ్గర మర్తడి విద్దండి. రైతులకు యూరియా సమయానికి అందించాలని డిమాండ్ చేస్తూ లక్షట్పేట పట్టణ మరియు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి లక్షట్పేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు. యూరియా కొరతతో రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియాను అందించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కోరారు. అనంతరం ఉత్కూరు చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ దిలీప్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మధు కానుగంటి, ఏల్తెపు సుధాకర్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్కనాడు కూడా ఏ ఒక్క రైతు
ఒక అర సెకండ్ కూడా ఎరువు బస్తాల కోసం ఆలస్యం చేయలేదు, నిలబడలేదు. ఏనాడైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో పూర్తిగా విఫలమైంది. యూరియా సరఫరాలో తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఒక రకంగా నిర్లక్ష్యం వైఖరి. కేంద్రం ఏమో సరిపడు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సరిపడు ఎరువులు ఇవ్వడం లేదు, వీళ్ళకేమో ప్లాన్ చేయడం లేదు. ఈ ఇద్దరి బీజేపీ కాంగ్రెస్ వారిద్దరి నాటకాల వల్ల ఈ తెలంగాణ గడ్డ మీద 1,30,00,000 ఎకరాలకు ఏదైతే యూరియా సరఫరాలో పూర్తిగా విఫలమైంది. అందులో ముఖ్యంగా ఈ రోజు మన దగ్గరనే రామగుండం ఉంది, అదే నామాత్రం రాస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి ఇక్కడ కూడా ఎరువులు సరఫరా చేయొచ్చు, విదేశాల నుంచి ఎరువు తేవచ్చు. కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం. పూర్తి నిర్లక్ష్యం అంటే పూర్తిగా కమిషన్లకే పరిమితమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బిల్లులు ఇవ్వడానికి 12%, రైతులకు ఎరువు ఇవ్వడానికి నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఇందులో ఒక మాట చెప్పడం జరుగుతుంది, 1,30,00,000 మంది ఎకరాలు ఈరోజు యావత్ తెలంగాణ గడ్డ మీద ఎంతమంది కోసపడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక బస్సు ఇస్తే బస్తా ఇచ్చినట్టు వల్ల 200 రూపాయలు ఆటో ఖర్చు అవుతుంది. ఎందులో పనులు ఇచ్చిపెట్టుకుంటున్నారు, లైన్లో నిల్చుంటున్నారు, మూర్తమవుతున్నారు. అక్కడక్కడ గుండెలాగి పాపం మనుషులకు ఇబ్బంది కలుగుతుంది. అంటే ఏ రకంగా ప్రభుత్వం మారితే మేలు జరుగుతుందని బాగా చెప్పారు. అన్నిట్లో విఫలం. రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఒకసారి రైతు బంధు ఎగబెట్టారు, ఒకసారి 3 ఎకరాలకే పరిమితమైంది. అదేవిధంగా రైతులకు ఈ రకంగా కోసపడుతున్నారు. కరెంటు సరఫరాలో విఫలమైంది. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక 200 కోట్ల ప్రాజెక్టు కట్టిన వల్లే రిపేర్ చేస్తామంటే అది ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి 10 జిల్లాలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏంటంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి తోడు వంత పడుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి కాళేశ్వరం రిపేర్ చేస్తే 12 జిల్లాలకు బ్రహ్మాండంగా నీరు వచ్చేది. మరి 2 రకాల విఫలమైన ప్రభుత్వాలు. ఇందులో అదే కాకుండా కేవలం రైతులే కాకుండా పేదలు, కూలి వాళ్ళు, ఆడవాళ్ళు పొట్ట చేతులు పట్టుకొని బతికే వాళ్ళకి ఆనాడు ఎన్నికల ముందు ఏమన్నారు, భూమి లేక, జాగ లేక, ఆస్తి లేక, అంతస్తు లేకపోతే ఒక్కొక్కరికి 2,500 అన్నారు. ఇప్పటికి 21 నెలలు దాదాపు ఎంత 40,000 రూపాయలు మరి ఆ పేద ఆడవాళ్ళకి ఇవ్వలేకపోయారు. అదేవిధంగా కౌలు రైతులు అన్నారు, ఇవ్వలేకపోయారు. 15,000 అన్నారు, 12,000కే పరిమితమైంది రైతు బంధు. అదే కాకుండా పెన్షన్ 2, 4, 6 అన్నారు. అన్ని విధాల ప్రభుత్వం విఫలమైంది. మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో ఇక్కడ ఎమ్మెల్యే ఏం చెప్పారు, ఇంటింటికి ఎరువు ఇస్తాడటయ్యా. ఎవరికి ఇస్తాడటయ్యా? ఇంటింటికి ఇస్తాడట. ఆయన మాటకు మధ్య లేదు, మాట గది లేదు, పూట గది లేదన్నగా, మాటకు మధ్య లేదు, పూట గది లేదన్నగా ఇంటింటికి ఇస్తానడా. అది 10 తారీఖు లోపల. ఇవాళ ఎంత తారీఖునయ్యా? 5 రోజులు ఏమైందయ్యా? ఎందుకయ్యా ఎమ్మెల్యే గారు మాట కరెక్ట్ మాట్లాడు, అబద్ధం మాట్లాడుకు. మీరు నోరిపుతున్న అబద్ధాలకు సాక్ష్యం మన 10 రోజుల కింద మీరు పెట్టిన వీడియో కంపోతే మీ నాయకులు మాట్లాడింది ఒకే ఊరూరికి ఇంటింటికి అన్నాడు. ఇలా ఊరూరికి లేదు, ఇంటింటికి లేదు. అబద్ధాలు మొదలు పుట్టినాయా? ఇంకా ఎమ్మెల్యే మొదలు పుట్టినంటే అబద్ధాలకైనా మొదలు ఇక్కడ ఎమ్మెల్యేనే మొదలు పుట్టిండయ్యా. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి ఇలా రైతాంగం 1 కోటి, రాష్ట్రం 1,30,00,000 ఎకరాల రైతాంగం గోస పుచ్చుకుంటున్నారు. ఈ గోస రానున్న రోజులో రైతాంగం అటు కాంగ్రెస్ కు, బీజేపీ కర్రు కాల్చి వాత పెట్టాలని మండల మరియు దండపల్లి మున్సిపాలిటీ పరిధిలో రైతులకు ఎరువు యొక్క కొరతపై ఈనాడు నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు దివాకర్ రావు గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజితరావు గారికి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులకు, రైతు సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దలు చెప్పినట్టుగా గౌరవ కేసీఆర్ గారు తెలంగాణకు రైతులకు ఎంత ఎరువు అవసరం ఉందో అంత ఎరువులను
కార్యక్రమాలను ముందు చూపుతో ముందే తెప్పించి రైతులకు ఎక్కడ కూడా ఎరువును కొరత లేకుండా చూసిండు. ఒక ఎరువే కాదు, కరెంటు విషయానికి వస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మరి కరెంటు తీగల మీద బట్టలు లారేసుకుంటారన్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా కన్ను రెప్పపాటు కూడా కరెంటు పోకుండా మరి కరెంటు సరఫరా నాడు పెద్ద పెద్ద టవర్లు వేసి పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చేసి ఇలా కరెంటు కొరత లేకుండా చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కన్నా ముందు మంచినీటికి కొరత ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని జల సముద్రం లాగా కాళేశ్వరం నిర్మించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ మూల పోయినా ఎక్కడ పొక్కదవినా నీళ్ళొచ్చే విధంగా ఇవాళ కేసీఆర్ గారు చేస్తే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేసీఆర్ గారిని ఎక్కడో ఒక 2 పిల్లర్లు 3 పిల్లర్లు కుంగితే దాని మీద బదనాం చేసుకుంటూ మరి కేవలం రైతులకు ఒక యూరియాను కూడా సరఫరా చేయాలని ముందు చూపలేనటువంటి ఈనాడు ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి త్వరలోనే ప్రజల బుద్ధి గుణపాఠం రాబోయే స్థానిక సంస్థలలో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజల గిట్ట కాంగ్రెస్ పార్టీకి సరి అయిన గుణపాఠం త్వరలో నేర్పకపోతే ఈనాడు మనకు యూరియా కొరత, కరెంటు కొరత ఏ విధంగా వచ్చిందో రాబోయే రోజులలో నీటి కొరత కూడా మరి అదే విధంగా వస్తుంది. కాబట్టి ప్రజలు త్వరగా కళ్ళు తెరిచి కాంగ్రెస్ కు కర్రు కాచి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఎన్నడూ లేని కరువు ఈ సంవత్సరం మన లక్ష్మీపేట మండలే కాక వేరే వీధి జిల్లాలకు కూడా ఈ తెలంగాణలో మహా ఇబ్బంది జరిగి ఎందరెందరో రైతులు మోసపోయి కొందరు రైతులు నాకంటే ముసలి వాళ్ళు సొమ్మసిల్లు కింద పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఇప్పుడైనా గవర్నమెంట్ సహకరించి రైతులకు యూరియా అందుబాటులో తెప్పించి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. 10 సంవత్సరాలు నష్టం లేదు. ఈ 2 ఏళ్ళ బస్తాలు అమ్ముతారా 200 తెస్తారు, 8,000 5,000 వచ్చినా చెప్పుకోడే కానీ 200 తెస్తారు అమ్ముతారు. బస్తా బస్తా మేము లైన్లు కట్టి పడుతున్నాం. రైతులు వరి కోసం పడుతున్నారు, ఒక్క బస్తా కూడా తెచ్చలేవు. లైన్ కట్టి ఇంటికి పోతున్నాం. తెలంగాణ ఉన్నప్పుడు ఈ ఇబ్బంది లేదు. 10 సంవత్సరాలు ఇబ్బంది లేదు. ఈ నెల 11న 12న సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఆధ్వర్యంలో నిర్వహించిన సొంతింటి కల కొరకై నిర్వహించిన పోలింగ్ బ్యాలెట్ను లెక్కించడానికి ప్రెస్ క్లబ్లో పత్రికా సోదరుల సమక్షంలో ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి హాజరై ఓటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికునికి పేరుపేరున విప్లవ అభినందనలు తెలియజేసిన అనంతరం మాట్లాడుతూ ఎన్నికలు కావాలని పట్టుబట్టి కోర్టుకు వెళ్లి ఎన్నికలు పెట్టించిన AITUC స్ట్రక్చర్ సమావేశాల ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి నేడు ఒక పూట జరగకముందే సమావేశం బహిష్కరించి వేలాది మంది కార్మికుల ఆశలపై నీళ్లు చల్లారని, ఇది యాజమాన్యం గుర్తింపు సంఘం కలిసి ఆడుతున్న డ్రామా అని అన్నారు. గుర్తింపు సంఘంతో సమస్యలు పరిష్కారం కావని తేలిపోయిందని, సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలకు పిలుపునిస్తామన్న గుర్తింపు సంఘం వెంటనే అన్ని కార్మిక సంఘాలతో సమావేశ తేదీలను తెలపాలని అన్నారు. టెండర్లు వేయాలని చెబుతున్న ప్రభుత్వ సంస్థకు రావాల్సిన బకాయిల గురించి స్పందించకపోవడం సరైంది కాదని అన్నారు. ఏరియాలో నిర్వహించిన పోలింగ్లో యాజమాన్యం నిర్బంధించినా కూడా కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని 2,250 కార్మికులు సొంతింటి కోసం ఓటు వేశారని, 133 మంది క్వార్టర్ కావాలని ఓటు వేశారని, 3 కార్మికులు 2 కావాలని ఓటు వేశారని, మొత్తానికి 70% జరిగిందని అన్నారు. దసరా ఇంకా 15 రోజులు ఉండగా యాజమాన్యం ఇప్పటి వరకు లాభాలు చెప్పకపోవడం, ప్రభుత్వ బకాయిలు చెల్లించాలని, మారుపేర్లు సవరించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని రేపు GM ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ నాగరాజు గోపాల్, CITU జిల్లా కార్యదర్శి రంజిత్, DYFI నాయకులు దేవదాస్, బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు S వెంకటస్వామి, అల్లి రాజేందర్, ఉపాధ్యక్షులు రామస్వామి, అన్ని గనుల ఫిట్ సెక్రటరీలు, ఫిట్ కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్గా గత 3 సంవత్సరాల నుండి విరామం లేకుండా సింగరేణి కార్మికులందరికీ కూడా రిటైర్డ్ అయినటి వరకు సొంతిల్లు ఉండాలని ప్రభుత్వంతో యాజమాన్యంతో రకరకాల మెమోరాండాలు ఇచ్చేసి రకరకాల ఉద్యమాలు నిర్మించి లాస్ట్ అమలు కూడా చేశాం. ముఖ్యమంత్రి దగ్గర నుంచి వెళ్ళి మేనేజర్ స్థాయి వరకు
సొంతింటి కళ ఎట్లా నెరవేరచ్చో యాజమాన్యానికి వివరించాం. ఒక రకంగా యాజమాన్యం ప్రభుత్వం అనుకూలంగా ఉందనే నేను భావిస్తున్నాను. లేకపోతే ఓటింగ్ ప్రక్రియనే జరగనీయకపోతుంది. ఇలా చివరికి ఒక సిఐటినే కాదు కార్మికుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందామని ఇలా 11-12 తారీఖులో ఓట్లకు సంబంధించిన కార్మికులు ఏమని కోరినాం. 198 మంది ఓటేసిన కార్మికులందరూ కూడా సొంత ఇల్లు కావాలి కంపల్సరీ కోరింది. ఇప్పటికైనా అన్ని కార్మిక సంఘాలు, ప్రభుత్వం, యాజమాన్యం మీరు ఇప్పటికే ఎన్నికల్లో వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. లేకపోతే రాబోయే ఏ ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలైనా కార్మిక సంఘాలను మీరు ముఖం చూపలేరు అని మేము యాజమాన్యంతో పాటు కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ కార్మికులకు ఎవరికి కూడా ఒక రూపాయి లేకుండా ఇల్లు ఇవ్వచ్చు అనే ప్రతిపాదన సిఐటి ముందు పెట్టింది. దాన్ని అమలు చేస్తే కంపెనీకి మంచిది, అందరికీ మంచిదని చెప్పదలుచుకున్నాం. కానీ ఇలా ఏఐటీసీ, హెచ్ఎంఎస్ లాంటి కొన్ని కార్మిక సంఘాలు కార్మికులు తప్పుదోవ పట్టిస్తున్నాయి. 100% యాజమాన్యాన్ని ముందుకు రాకుండా చేయటం అని మేము భావిస్తూ ఉన్నాం. కార్మికునికి ఇల్లు కావాలి, క్వార్టర్ కావాలి, ఇల్లు కావాలి అని అడుగుతున్నాం. దాని ప్రతిపాదన ఏంటంటే చెప్పరు. ఏఐటీసీ కూడా ఇంకో ప్రతిపాదన పెట్టి భూములు ఇస్తే తీసుకోలేదు, ఇప్పుడు ఇస్తే తీసుకుంటారా అంటున్నాం. అది కూడా తప్పుడు అభిప్రాయం అని చెప్తున్నాం. ఎప్పుడో 93-94 భూపాలపల్లి ఇస్తే అది భూపాలపల్లి మైళ్ళకు 13 కిలోమీటర్ దూరాన్ని ఇచ్చిన ఆ జాగాని తీసుకోవాలని చెప్పి బంధం చేయడం కరెక్ట్ కాదు. అప్పుడు రోడ్లు లేవు, బస్సులు లేవు, బండ్లు లేవు, ఆఖరికి సైకిల్ పోయడానికి దారి లేని పరిస్థితుల్లో భూపాలపల్లి అవతల ఎక్కడ 2 రోజుల్లో సొంత ఇల్లు కావాలని ప్రతి ఒక్క కార్మికుడు కోరుకున్నట్టు ఈ ఓటింగ్ ద్వారా మాకు తెలియడం జరిగింది. ప్రధానంగా 11వ తారీఖు రోజు కేకేఓసి, ఎస్ఎన్పిసి తప్ప మిగతా డిపార్ట్మెంట్ల మైన్లలో కూడా ఓటింగ్ జరిగింది. 12వ తారీఖు రోజు కేకేఓసి, ఎస్ఎన్పిసిలో జరిగింది. టోటల్ ఓట్లు 2418 ఓట్లు సొంతింటి కావాలని కోరుకోవడం జరిగింది. 113 ఓట్లు కోటరీ కావాలని వాళ్ళు కోరుకోవడం జరిగింది. ఎక్కువ మెజార్టీ పీపుల్ మాకు సొంతిల్లే కావాలి, ఈ కోటరీ రద్దు, సంవత్సరానికి 35-40 లక్షలు కడుతున్నాము, ఆ డబ్బులతోనే మా సొంతిల్లు కావాలన్న కోరుకుంటున్నారనేది తెలియచేయడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ప్రతి ఒక్క కార్మికుడు కూడా తన చేయుతనిచ్చి ఎవరైతే మంచి సంఘంగా మీ గురించి పోరాడుతున్నారో వాళ్ళ పోరాటానికి మద్దతు తెలపాలని మన్నమర డివిజన్ కార్మికులందరికీ, సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తున్నాం. మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ స్టాపేజీని రైల్వే శాఖ అనుమతి ఇవ్వడంతో కృషి చేసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణకు రామకృష్ణాపూర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కోల్బెల్ట్ ప్రాంతమైన మంచిర్యాల చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి హైదరాబాద్కు వెళ్లడానికి అనువుగా ఉండే వందే భారత్ ట్రైన్ నిలుపుదల కొరకు ఎంపీ పార్లమెంట్లో ప్రవేశపెట్టి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు విజ్ఞప్తి వినతులు ఇచ్చి నిలుపుదల కృషి చేసిన ఎంపీ వంశీకృష్ణకు సహకారాలు అందించిన మంత్రులు బండి సంజయ్, వివేక్ వెంకటస్వాములకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, సీనియర్ నాయకులు మహంకాల శ్రీనివాస్, సురేందర్, బత్తుల విజయ్ కుమార్, రవి, బత్తుల శ్రీనివాస్, పుష్ప సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు వారి కృషితోని ఈ సింగరేణి ప్రాంతమైనటువంటి పారిశ్రామిక ప్రాంతం ఉన్నటువంటి ఈ మంచిర్యాల ప్రాంతంలో వందే భారత్ నిలుపుదల చేయడం వల్ల ఎంతోమంది ప్రయాణ సౌకర్యార్థం ఈ ప్రాంత ప్రజలకు సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి అతి తక్కువ సమయంలో వెళ్ళడానికి ఈ ట్రైన్ ఉపయోగపడుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైల్వే శాఖ మంత్రులు అధికారులతో చర్చించి ఈ రోజు నుండి ఈ వందే భారత్ను ఆపినందుకు చెన్నూరు నిజవర్గం అదేవిధంగా మంచిర్యాల నిజవర్గం నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ను ఆపడం నిజంగా గర్వకారణం అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీ గారికి కృషి వల్లనే ఇవాళ మంచిర్యాల వ్యాపారస్తులు కానీ సింగరేణి కార్మికులు కానీ అత్యవసరంగా పోవాలనుకుంటే 3 గంటల ట్రైన్ వెళ్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని నిజంగా ఇలాంటి సేవలు చేసినందుకు రామకృష్ణపూర్ పట్టణ ప్రజల తరఫున సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రామకృష్ణపూర్ వంతెన నిజంగా 10 సంవత్సరాల నుంచి కుంటినడక నడుస్తుంటే సారు గెలిచిన తర్వాత 14 నెలలనే దాన్ని వెంటబడి పని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు నిజంగా మరి మంత్రివర్యులకు మరి ఎంపీ గారికి రామకృష్ణపూర్ పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలాంటి సేవలు నిజంగా ఎంపీ గారు చాలా అమలు చేస్తుండ్రు. ఒక సింగరేణి కార్మికుడు దిగిపోతే 1000-2000 పెన్షన్ వస్తే మొట్టమొదటి ఎంపీ గారు గలం విప్పి వీళ్లకు 10,000 చేయాలన్న సార్ ఎంపీ గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్మికుల సంక్షేమం కోసం సమస్యల పరిష్కారానికి కార్మిక పక్షాన నిలబడి యాజమాన్యాలను ఒప్పించే బాధ్యత గల గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్ట్రక్చర్ సమావేశాలను బహిష్కరించి వేలాది కార్మికుల ఆశలపై నీళ్లు చల్లిందని ఐఎన్టీయూసీ నాయకులు ఆరోపించారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ కార్మికుల పక్షాన నిలబడి సమస్యలను పరిష్కరిస్తారని, ఎన్నికల్లో మెజార్టీ కార్మికులు ఓటు వేసి ఏఐటీయూసీని గుర్తింపు సంఘంగా ఎన్నుకున్నారని, 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ కార్మికుల సమస్యలపై పోరాటాలు చేయకపోగా యాజమాన్యంతో చర్చలు జరపడం కానీ ఒప్పించడం కానీ ప్రయత్నమే చేయలేదని, ఇటీవల యాజమాన్యంతో నిర్వహించిన స్ట్రక్చర్ సమావేశాలను బహిష్కరించిన ఏఐటీయూసీ యాజమాన్యం మరియు గుర్తింపు సంఘం కలిసి ఆడుతున్న డ్రామా అని అన్నారు. గుర్తింపు సంఘం సమస్యలు పరిష్కారం కావాలి తేలిపోయిందని, గుర్తింపు సంఘానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కార్మిక సంఘాలను కలుపుకొని సమావేశాలు ఏర్పాటు చేసి సింగరేణి కొత్త బావులకు టెండర్లు వేయాలని, కార్మికుల సొంత ఇంటికల నెరవేర్చాలని, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు సాధించాలని, అన్ఫిట్ కార్మికులకు సూటబుల్ జాబులు ఇచ్చేలా యాజమాన్యాన్ని ఒప్పించాలని వారు గుర్తింపు సంఘాన్ని డిమాండ్ చేశారు. లాభాల వాటా కూడా వెంటనే కార్మికులకు చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి 18 నెలలు కావస్తుంది. కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మిక సంఘం గెలవాలంటే ఆ కార్మికులందరూ కూడా పలానా కార్మిక సంఘం మా హక్కులు సాధిస్తుందని చెప్పేసి, మా హక్కులు మా డిమాండ్ తీసుకొస్తుందనే నమ్మకంతో గుర్తింపు కార్మిక సంఘాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. మరి అలా గెలిచిన సంఘం మేనేజ్మెంట్తోని చర్చల్లో పాల్గొని, చర్చల్లో కార్మికులకు సంబంధించిన హక్కుల విషయంలో కానీ, సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ, వారికి కావాల్సిన సౌకర్య విషయంలో కానీ మేనేజ్మెంట్తో చర్చించి నచ్చజెప్పి ఒప్పించి మెప్పించి కార్మిక సమస్యలు పరిష్కరించాల్సినటువంటి సింగరేణిలో గెలిచిన గుర్తింపు కార్మిక సంఘం కార్మిక హక్కులు రక్షించకపోగా, కార్మికుల కోసం మాట్లాడకపోగా, కార్మికుల కోసం చర్చించకపోగా మొన్న 12 తారీఖు నాడు జరగబోయే స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించి రావడం నీతిమాలిన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ తెలియజేస్తుంది. ఏదైతే స్ట్రక్చర్ మీటింగ్ జరిగి స్ట్రక్చర్ మీటింగ్ లో సిఎండిని గాని, డైరెక్టర్ పా గాని, ఇతర డైరెక్టర్లను గాని లేదా పర్సనల్ అధికారులను ఒప్పియాల్సిన బాధ్యత, మెప్పియాల్సిన బాధ్యత వారికి ఉండేది. కానీ ఏదో కారణాలు చెప్పి అసలు యాజమాన్యం గత 10 సంవత్సరాలుగా చర్చలు జరపడానికి, స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తే మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ఏదైతే స్ట్రక్చర్ సమావేశాలు పెట్టాలని చెప్పేసి జనక్ ప్రసాద్ గారు మినిమం వేజెస్ చైర్మన్ అయిన తర్వాత స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించడానికి మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొచ్చి జేసీసీ సమావేశాలు ఏర్పాటు చేసే విధంగా డేటీలు సమయాలు ఫిక్స్ చేస్తే ఆ సమావేశాలలో పాల్గొనకుండా ఆ సమావేశాలను నిర్లక్ష్యం చేసి కారణాలు చెప్పకుండా కారణం ఏదో చెప్పి మరి బయటికి రావడం అయితే ఇది చాలా ఏయమైన చర్య. ఊపిరి తీసింది సింగరేణి, ఊపిరి ఆపిన పాపం ఎవరి పోతే ఒకసారి ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలు ఎంఎండిఎఫ్ నిధులు సంతకంతో పాటు ఇక్కడ సిఎస్ఆర్ నిధులు కావచ్చు, డిఎంఎఫ్ నిధులు కావచ్చు, ఎక్కడో మరి గద్వాలో కావచ్చు, మన గజ్వేలో కావచ్చు, హైదరాబాద్ లో సిరిసిల్ల సిద్దిపేటలో స్ట్రీట్ లైట్లుగా అక్కడ స్టేడియాలుగా మారిపోయిన మా సంస్థ మా నిధులను మీరు మా చెమడని తీసుకుపోయి అక్కడ ఖర్చు పెడితే అప్పుడెందుకు మీరు ప్రశ్నించలే? సింగరేణి నిధులను తీసుకుపోయి ఎక్కడో వరదలు వస్తే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు ఎందుకు ప్రశ్నించలే? ఎక్కడో 500 కోట్ల రూపాయలు తీసుకుపోయి ప్రభుత్వం పెట్టే మెడికల్ కాలేజీలో మరి మా 500 కోట్ల రూపాయలు మా సంస్థ యొక్క డబ్బులని కష్టా జీతాలు తీసుకొని పెడితే మీరు అప్పుడెందుకు ప్రశ్నించలేదు? ఇవాళ మీరు ఆర్థిక దోపిడీ అంటారు కదా, కవిత గారు ఒకసారి చరిత్రలు తెచ్చుకోవాలి. ఇవాళ కవిత గారిని మరి విమర్శిస్తే ఎక్కడున్నటువంటి హెచ్ఎంఎస్ నాయకులు మరి దానికి స్పందన చేసి ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నారు. హెచ్ఎంఎస్ నాయకులకు ఆ స్థాయి లేదు, అంత పరిజ్ఞానం లేదు, అంత విధానం లేదు. దయచేసి మీ నాయకుడు మీరు కాపాడుకోండి. గతంలో ఎన్నికలైనప్పుడు సూట్ కేసులకు అమ్ముడు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. మొన్న కూడా ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎక్కడికో పారిపోయని చెప్పి ప్రచారం జరిగింది. ముందు మీ యొక్క ఇల్లును చక్కదిద్దుకోండి. కవిత గారు ఏదో మీకు యాడ్ అయిపోతే మీకు బలపడని చెప్పేసి అనుకోవద్దు. మీ వాపును చూసి బలపడి దయచేసి అనుకోవద్దు. రేపు సింగరేణిలో ఐఎన్టీసీ జెండా ఎగరైపోతున్నాం. ఏదేమైనా గానీ సింగరేణి కార్మికులు. బందమరి పట్టణంలో ఆదివారం రాత్రి వర్షం పిడుగులకు ప్రాణహిత కాలనీలో టీవీలు, ఫ్రిడ్జ్లు పేలిపోయి భారీ నష్టం జరిగింది. ఈ సందర్భంగా ప్రాణహిత కాలనీ బాధితులు మాట్లాడుతూ కాలనీలో కరెంటు వైర్ల కింద ఉన్నటువంటి చెట్లు, కొమ్మలు మున్సిపల్ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించలేకపోవడంతో పిడుగుపాటుకు విద్యుత్ షాక్కు గురై ఎలక్ట్రానిక్ వస్తువులని కాలిపోవడం జరిగిందని వారు వాపోయారు. ఎలక్ట్రికల్ మరియు మున్సిపల్ సిబ్బంది విద్యుత్ లైన్లను అడ్డు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. రామకృష్ణపూర్ గురుస్ క్రికెట్ అకాడమీ కోచ్ బింగి దుర్గా ప్రసాద్ ఆదివారం ప్రైవేట్ హాస్పిటల్లో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం జరిగింది. కోచ్ బింగి దుర్గా ప్రసాద్కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. వందలాది విద్యార్థులకు, యువకులకు క్రికెట్ ఆటలో శిక్షణ ఇస్తూ మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. గుండెపోటు రావడానికి కొద్ది గంటల ముందే క్రికెట్ ఆట ఆడుతూ సెంచరీ చేయడం జరిగింది. కానీ ఆయన జీవిత వయస్సును సెంచరీ దరిదాపుల్లోకి వెళ్ళలేకపోయాడు. 40 సంవత్సరాలకే అర్ధాంతరంగా మరణించడంతో క్రీడాభిమానులకు, విద్యార్థులకు మనస్తాపాన్ని మిగిల్చి వెళ్లారు. దుర్గా ప్రసాద్ మరణ వార్త విని ప్రభుత్వ పీఈటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున ఇతని అంతిమ సంస్కారానికి హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు. దుర్గా ప్రసాద్కు 2 పిల్లలున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ అదనపు స్టాపేజీని జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవాపక్షం 2025 ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. రైతులకు సరిపడా యూరియా అందించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. లక్షట్పేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రాస్తా రోకో. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.